పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యాప్తి చెందింది అంటే వారు చేసేటువంటి సేవ అంటే దాంట్లో అతిశయోక్తి లేదు. ఎప్పుడూ అలపు సొలుపు లేకుండా తిరుగుతూనే ఉంటారు. ఒకచోట కాదు, మొత్తం అంతర్జాతీయంగా ప్రపంచమంతా తిరిగి అన్ని చోట్ల ఈ ధ్యాన ప్రసాదాన్ని, ఈ ప్రచారాన్ని వాళ్ళు చేస్తున్నారు. అంటే మనకు ఒక విధంగా చెప్పాలంటే ఈ ధ్యానం మనకు ఒక ప్రసాదం, వరం లాంటిది. మనం ఈరోజు సంతోషంగా ఉన్నాం, ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా మనసులోను. ఇదన్నిటి పోనిస్తే నిజంగా నా మనసుకి ఏమనిపిస్తుందంటే ఈరోజు ప్రపంచంలో శాంతి ఉంది అంటే దానికి కారణం ఏమిటంటే మన గురువుగారు ప్రవేశించినటువంటి ఆనాపాన సత్యాన్ని ఇస్తున్నాము. ఆ ప్రపంచ శాంతి ఈరోజు. ఎందుకంటే మనం ఎన్నో యజ్ఞాలు చేస్తున్నాం. ఆ యజ్ఞాల్లో అన్నిటికీ మొట్టమొదట చెప్పేది అంటే ప్రపంచ శాంతి కావాలి, ప్రపంచ శాంతి కావాలి. మనం చూస్తున్నాం ఈరోజు ప్రపంచంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులన్నిటినీ నిలదొక్కుని వాళ్ళ మనసుల్లో మనము ధ్యానం చేయడం వల్ల ఆ శాంతి అనేటువంటి పదాన్ని వాళ్ళ మనసుల్లోకి పోవడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారంటే మన గురువు గారు చెప్పినటువంటి ధ్యానం, మనం చేస్తున్న ధ్యానమే, పిరమిడ్ మాస్టర్లు చేస్తున్న ధ్యానమే. పిరమిడ్ మాస్టర్లు ఈరోజు ఎంతమంది లక్షల్లో ఉన్నారు అంటే ఇంటికి నలుగురు వాళ్ళ ధ్యాన కుటుంబం అయితే నలుగురు కూడా మాస్టర్లే. ఆ విధంగా మనం ధ్యానం చేస్తూ అటువంటి వారి యొక్క సాన్నిహిత్యంలో, వారి యొక్క సాంగత్యంలో ఈ సత్సంగస్థాలు మనం జరుగుతూ ఉంటే మనం ఎంతగానో మనలో ఉన్నటువంటి ఈ మది జ్ఞాన నిధి, ఆ నిధి నుంచి వాళ్ళు మనకు ఆ జ్ఞానాన్ని చైతన్యపరుస్తున్నారంటే అతిశయోక్తి లేదు. కాబట్టి మనం ధన్యులం. ఈరోజు సుదినం. ఈ సుదినాన్ని మనం సక్రమంగా ఉపయోగించాలి. ఎందుకంటే మన మాటలు కాదు, మనకు కావాల్సింది అంటే ఆయన గారి ప్రసంగం కావాలి. సెక్రటరీ గారు మాట్లాడతారు ఇప్పుడు. మాటల్లో కానీ ఆలోచనలో కానీ చేష్టల్లో కానీ ప్రేమ తత్వం మనందరం చూసిన వాడు చిన్న చిన్న మాటల్లో లోతైన భావాన్ని అందిస్తుంటారు. ఎప్పుడు కూడా ఎవరికి అర్థం కానంటే ఏముండదు, చాలా బాగా అర్థమయ్యేట్టుగా చెప్తుంటారు. ఉదాహరణకి ధ్యానాన్ని గురించి చెప్తుంటారు. చెవులున్న ప్రతి ఒక్కరు ధ్యానం వినాల్సిందే, ముక్కున్న ప్రతి ఒక్కరు ధ్యానం చేయాల్సిందే, తర్వాత నోరున్న ప్రతి ఒక్కరు ధ్యానం చెప్పాల్సిందే, కాళ్ళున్న ప్రతి ఒక్కరు ధ్యాన ప్రచారానికి వెళ్ళవలసిందే. చూడండి చాలు, మొత్తం జ్ఞానం అంతా మాటలోనే ఉంది. ఇంకా లోటుకు వెళ్ళాలా? ఇక్కడే ఉంది కదా, ఎంత అద్భుతంగా చెప్తున్నారు. ఇంకొకటి సింపుల్ గా మనకి ఉన్న అహం పోగొట్టడానికి సార్ చెప్పిన మాటలు. ఎన్నో ప్రోగ్రామ్స్ అన్ని వింటుంటాం సార్. మరి మనం దానం ఇస్తున్నామంటే ఇచ్చేవారు గారు గొప్పవాళ్ళు, పుచ్చుకున్న వారు గొప్పవారు. ఎందుకంటే అవకాశం ఇచ్చారు వారు. ఈ భావనతో చేస్తే మనం ఆత్మపరంగా ఎదుగుతున్నాం. ఏదో నేను ఇస్తున్నామంటే అర్థమవుతుంది, మనం ఇస్తున్నామంటే అహం. ఇచ్చేదానికి అవకాశం అసలు వెయిట్ చేయాలి. మనం అంతటి అవకాశం ఉపయోగించుకోవాలి. ఎంత అద్భుతమైన పనులు వారి నోటి నుంచి వచ్చాయంటే, బ్రహ్మర్షి నోటి నుంచి అలాంటివి కాక మరి ఏమి వస్తాయి. ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటంటే, నేను ఈ పిరమిడ్ సొసైటీకి వచ్చిన 3 monthsకే ఇంటి పైన పిరమిడ్ కట్టాను. 10 సార్లు పేరు పెడతారని కూడా నాకు తెలియదు. కొత్తగా వెంటనే 3 నెలలకే కట్టాను కాబట్టి అప్పుడు ఓపెనింగ్కి బ్రహ్మర్షి ప్రేమనాథ్ గారు 10 వేలకు వచ్చారు. అప్పటికి ముందే నేను ధ్యానంలో ఈ పిరమిడ్కి ఏ పేరు పెట్టాలని నేనే ప్రశ్న వేసుకున్నాను. 3 పేర్లు కనిపిస్తున్నాయి: దివ్యాత్మ, విభూతి, విశ్వాత్మ. విశ్వాత్మ మీద ఫోకస్ పడే ఎక్కువ లైటింగ్ పడుతున్నది. నాకు లోపల విశ్వాత్మ ఉంది. అంతకుముందే ప్రేమ సార్ క్లాసెస్ విన్నాను కాబట్టి ప్రేమ సార్ కాల్ చేశాను. సార్ గుర్తుందలేదు నాకు తెలియదు, ఎంతోమంది ఉంటారు కదా సార్. సరే ఈ 3 కనిపిస్తున్నాయి కానీ నాకు ఇలా అనిపిస్తున్నది ఏ పేరు విశ్వాత్మ పెట్టిన మేడం హైలైట్గా ఉంటుంది. నిజంగా వారు ఆ పేరు యోగా మెడిటేషన్ 40 మంది మెంబర్స్తో 1 hour ధ్యానం, 1 hour సత్సంగం ప్రతిరోజు. ఇప్పుడంటే షిఫ్ట్ అయ్యాం కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చింది, అప్పుడప్పుడు చేసుకుంటున్నారంటే అద్భుతంగా జరిగింది విశ్వాత్మ పిరమిడ్ ఈ మహానుభావుడు యొక్క స్పర్శ వలన. థ్యాంక్ యూ మాస్టర్. దేశాన్ని వాతావరణ గారు ప్రేమరాజ్ సార్ గారికి, పుణ్య దంపతులు శేషారెడ్డి ఊర్మిళ దంపతులకి, రామ్ సుబ్బారెడ్డి గారికి, ఇక్కడ చేసినటువంటి యోగ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం.
ముఖ్యంగా సారు 78 సంవత్సరాలు పైబడైన ఇప్పటికీ అనేక రాష్ట్రాలు, అనేక దేశాలు తిరిగి ధ్యాన ప్రచారం చేస్తున్నారంటే ఆయన యొక్క ఓపికకి, ఆయన యొక్క సహనానికి, ఆయన యొక్క శక్తికి మనందరం ఒక్కసారి క్లాప్స్ ఇవ్వాలి. ధ్యానం గురించి మాట్లాడడానికి నేను మీకంటే చాలా చిన్నవాడిని. మీరు దాదాపు ధ్యానంలో ఎదిగి ఒక మహావృక్షంలా అందరికీ నీడనిస్తున్నటువంటి వాళ్ళు మీరు. మీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా ఒకే ఒక మాట మాట్లాడతాను. మన ఫుడ్ ఎలా ఉంటుందో మన హెడ్ అలా ఉంటుంది. ఫుడ్ బాగుంటే హెడ్ బాగుంటుంది. ఫుడ్కు సంబంధించి మనం ఏ జాగ్రత్త తీసుకుంటామో ఖచ్చితంగా ఆ హెడ్ కూడా అన్ని విధాలా మనకు సహకరించేదానికి, బాగుండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ ఫుడ్ తీసుకుంటున్నాము, ఏ ఆహారం తీసుకుంటున్నాము, శాకాహారం అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సినటువంటి సరైన ఆహారం. కాబట్టి ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారి మిగతా వాళ్ళని శాకాహారులుగా మార్చి ధ్యానానికి సంబంధించి ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకొని, ముఖ్యంగా మన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇప్పుడు హాస్పిటల్స్ అన్నీ నిండిపోతున్నాయి. మీరు ఎక్కడైనా గమనించండి, హాస్పిటల్స్లో ఎక్కువ మంది క్యూ కడుతున్నారు. ఆ క్యూ కడుతున్నారు ఎందుకు కడుతున్నారంటే వాళ్ళకి ధ్యానం కానీ, యోగా కానీ ఎలాంటి మంచి అలవాట్లు లేని కారణంగానే వాళ్ళందరూ మొత్తం ఇప్పుడు హాస్పిటల్ అందరూ క్యూ కడుతున్నారు. కానీ మనకి మన యోగా శేషారెడ్డి సార్ కానీ, ఊర్మిళ దంపతులు కానీ 2 ఉన్నాయి సార్కి. 2 కళ్ళు లాంటివి. ఏంటి? యోగా అండ్ ధ్యానం. ఈ 2 ఆటల్లో వాళ్ళు నిష్ణాతులు. అలాంటి గురువులు మనకు దొరకడం మన అదృష్టం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ హాస్పిటల్ అన్నమాట ఎత్తారు కాబట్టి చిన్న ధ్యానాన్ని గురించి చెప్తాను. మేము ధ్యానం యోగా చేస్తున్నా కూడా ఒక ఏజ్ కాబట్టి ఎవరి జనరల్ చెకప్ చేయించుకుంటాం. నిన్న వెళ్తే హార్ట్ ఆయన చెప్తున్నారు, మీ గుండె ఏది మేడం ఇంత ప్రశాంతంగా కొట్టుకుంటాను. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు హార్ట్ స్పెషలిస్ట్. ఇక్కడ ఎన్నో సమస్యలతో ఉంటాం మనము. అన్ని ఒక బాధ్యత వహించాలంటే అన్నీ ఉంటాయి, మనకి ఉంటాయి కదా. ఆయన అంటున్నారు ఆశ్చర్యంగా, ఇంత ప్రశాంతంగా ఆయన మాటలు వింటుంటే నాకే ఎంత హ్యాపీ అనిపించింది. ఇది ధ్యానం యొక్క గొప్ప సంగతి. దయచేసి ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి, ఊరికి ధ్యానం కూడా కాదు, లోపల ప్యూరిటీ. ఆహారం అన్నారు కదా, మెయిన్ ప్యూరిటీ. 10 గంటల ధ్యానం చేసినా జబ్బులతో సతమతం అవుతున్నాం. నిజంగా డాక్టర్ చెప్పిన మాటలు వింటే నాకు ఎంత సంతోషం. 73 ఏళ్ల వయసులో నాకు ఇంత ఇదిగా ఉన్నా అంటే ఓన్లీ ధ్యానమే. ధ్యానం హైలైట్. లోపల సంకుచిత భావాలు ఉంటే ధ్యానం కూడా ఎనర్జీ ఇవ్వదు ఫ్రెండ్స్. ప్యూరిటీ. ప్రేమ మాస్టర్ చూడండి, ఇక్కడ ఉన్న మాస్టర్ ప్యూరిటీ ప్యూరిటీ ప్యూరిటీ. అది ఉన్నప్పుడు మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటామని గంటాపరంగా నేను చెప్పగలను. నిన్న రిపోర్ట్స్ నాకు ఏంటంటే చేయించుకున్నాం. జనరల్గా నాకు అలవాటు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అన్నీ అలా ఉన్నాయంటే ఎంత హ్యాపీ మనకి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? ధ్యానం చేస్తున్నాం, ధ్యానం పరుస్తున్నాం, యోగా చేస్తున్నాం, అంత హ్యాపీగా జీవిస్తున్నాం కదా. ఇలాగే మనందరం ఒక కుటుంబంగా ఉండి కలిసిమెలిసి ఉంటే ఎప్పటికి కూడా ఇలాగే మన ప్రతిసారి ఆశయాలను తప్పకుండా మనము ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తులో అద్భుతంగా నిర్మించుకుంటామని మరొకసారి వినియోగించుకుంటూ మన గురువు గారైన బ్రహ్మశ్రీ ప్రేమనాథ్ గారు గుప్తా గారిని సందేశం ఇవ్వాల్సిందిగా. తర్వాత ఎక్కువ మంది కొత్త వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని ప్రత్యేకంగా మనం వాళ్ళకి సీట్లు ఇవ్వాలి. మనం నిల్చున్నా పర్వాలేదు, మనకు అలవాటు ఉంది కాబట్టి. ఇది రిక్వెస్ట్. సీనియర్ మాస్టర్స్ ఎవరైనా కూడా వాలంటీర్ వర్క్ చేయొచ్చు, పర్వాలేదు. అక్కడ ఉండి వచ్చే వాళ్ళని ఇన్వైట్ చేయండి, కూర్చోబెట్టండి. సభను సక్రమంగా నిర్వర్తించుకుందాం అందరి సహకారంతో. ఏదో కూర్చోగలిగే వాళ్ళు కూర్చోండి. అనే గ్రామంలో ప్రతిసారితో పౌర్ణమి ధ్యానం రాత్రి 10 గంటల నుండి. అప్పుడు మేము ఎమ్మిగినూరు, ఆదోని అంతా కలిసి ఒక 40 మంది కలిసాం. అప్పుడు అది గొప్ప సంగతి.
సార్ పౌర్ణమి ధ్యానం అంటే. బయట ప్రాంగణంలో 9 గంటలు కూర్చున్నాం. సత్తెనపల్లి రామారావు అని మన సీనియర్ మాస్టర్ ఉన్నాడు. ఆయన సార్తో ఏమన్నాడు, సార్ ముమ్మడివరం బాలయోగి సమాధి వద్ద మనం ధ్యానం చేశాం కదా సార్, ఆయన ఎంత గొప్ప మాస్టర్ అన్నాడు. అవునయ్యా, చాలా గొప్ప మాస్టర్ అన్నాడు. స్టేజ్ మీదకి వెళ్ళాక సార్ ఏమన్నాడు, ముమ్మడివరం బాలయోగి 8 ఏళ్ల వయసులో 45 సంవత్సరాలు ఏకదాటిగా ధ్యానం చేశాడు. అందుకే ఆయన్ని బాలయోగి అంటాడు. 45 సంవత్సరాలు ఏకదాటిగా ధ్యానం చేసి ఆయన అరిషడ్ వర్గాలు అంతం చేసుకున్నాడంటే. అంటే కామ, క్రోధ, లోభమోహ, మదమాశ్చర్యాలు అరిహంతుగా ఎదిగి పైలోకానికి వెళ్ళిపోయినాడు. ఆయనకి ఇంకో జన్మ ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే కడుపు నిండా తిన్నవాడికి పుణ్యం రాదు. ఆకలేసి వాడికి ఇంత అన్నం పెడితే పుణ్యము. ఈయన ఎవరికి చెప్పలేదు, తను సాధించాడు. అలాంటి అరిహంత జన్మలు ఎన్నో తీసుకున్న తర్వాత ఆత్మ బోధిసత్వుడుగా ఎదుగుతుంది. బోధిసత్వుడు అంటే ఎవరు? రమణ మహర్షి. ఒక ఆశ్రమం పెట్టుకుని వచ్చిన వారందరికీ నీ లోపలికి నువ్వు వెళ్ళు, నిన్ను నువ్వు తెలుసుకొని ధ్యానం నేర్పించాడు. అలా బోధిసత్వుడిగా ఎదిగి ఆయన కళ్ళు మూసినప్పుడు ఆయన పేరు వెంకటరమణ అయ్యర్, కళ్ళు తీసినాక రమణ మహర్షి. ధ్యాని, యోగి, ఋషి, మహర్షి. మరి ఆయనకి ఇంకో జన్మ ఉంటుందా? ఉంటుంది. అలాంటి బోధిసత్వుడి జన్మలు ఎన్నో తీసుకున్న తర్వాత ఆత్మ ఎదిగి ఊరు ఊరు, వీధి వీధి, ఇంటింటికి వెళ్ళి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయని చెప్తే ప్రతి మైత్రేయ బుద్ధుడిది చివరి జన్మ. ఎవరు మైత్రేయ బుద్ధుడు? మనమందరం. గమనించండి, మనకు ట్రైనింగ్ లేదు, సిలబస్ లేదు, ఇలా నేర్చుకుంటాం, ధ్యానం నేర్పిస్తాం. అంటే అంత సాధన చేసి అంత జ్ఞానం పొంది చివరి జన్మలో ఉన్న వాళ్ళం మనందరం మన గురించి మనం ఒప్పుకోవాలి. మనం ఏ భావనతో ఉంటామో మన ఎనర్జీ ఆ లెవెల్లో ఉంటుంది. తక్కువ చేసుకోకూడదు, ఎందుకంటే తక్కువ కాదు. మనం అంత సులభం కాదు ధ్యానం వినడం. ధ్యానం వినాలంటే ఎన్ని జన్మలు తీసుకోవాలి కేవలం వినడానికి? మరి ధ్యానం చెప్పడానికి ఎన్ని జన్మలు తీసుకోవాలి? ధ్యాన ప్రచారం చేయడానికి ఎన్ని జన్మలు తీసుకోవాలి? తిరిగి తిరిగి ప్రచారం చేయడానికి ఎన్ని జన్మలు తీసుకోవాలి? ఎన్నో జన్మలు తీసుకొని ఇప్పుడు మనం చివరి ప్రణాళికతో దిగి వచ్చాం. మర్చిపోకుండా ఎరుకతో మనం ఎంతటి వాళ్ళం, ఎందుకు వచ్చామనే సమయాన్ని సద్వినియోగం చేసుకుని మనం ఏ లోకానికి వెళ్ళాలి? సత్యలోకానికి వెళ్ళాలి. తపోలోకంలో ఎవరుంటారు? కేవలం ధ్యానం చేసి ఎవరికి చెప్పని వాళ్ళు తపోలోకంలో ఉంటారు. సత్యలోకంలో ఎవరుంటారు? మనం ఉంటాం. మనం యుగాన్ని మార్చిన మాస్టర్లు మనందరం. సత్యయుగంగా ఎలా మారింది ఈ యుగము? మనం చేసిన యజ్ఞాలు, చక్రాలు, దీనివల్ల యుగ మార్పిడి జరిగింది. ఇవేవి కనిపించవు, మనం చూపించలేము, అవసరం కూడా లేదు, మనం ప్రదర్శించుకోవడానికి రాలేదు. మన ప్రణాళికలో మనం పాల్గొని మనం ఎదగడానికి మనం వచ్చాం. కానీ మనకు మనం తెలియాలి కదా ఏం చేస్తున్నాము. అప్పుడు కానీ మనం సమయాన్ని సద్వినియోగం చెయ్యం. మరి ఉదయం నుంచి నేను చూస్తున్నా ఎవరు కట్టు కదలక చివరి వరకు ఇలాగే కూర్చున్నారు. మీ శ్రద్ధకు నమస్కారం, మీ సహనానికి నమస్కారం. చెప్పడం గొప్ప సంగతి కాదు, ఓపికగా వినడం గొప్ప సంగతి. మీ శ్రద్ధను బట్టి మా సబ్జెక్ట్ వస్తుంది. మీకేం శ్రద్ధ ఉంటుందో, మీకు శ్రద్ధ లేదనుకోండి ఇంకా నాకు రాదు, మాట ఆగిపోతుంది. ఈరోజు నాకు ధ్యానం చేయాలనిపించింది, క్లాస్ వద్దనిపించింది, అంత బాగా ఉంది ఇక్కడ ఎనర్జీ. ఇప్పుడు ఎలా ఉండింది ధ్యానం? అద్భుతం కదా. మనం సాధకులు, మొట్టమొదటి మనకు ధ్యానమే. మనం సాధన చేసేవారు, చెప్పేది తక్కువ, చేసేది ఎక్కువ. పిరమిడ్ మాస్టర్ మిగతా సొసైటీలో సాధన చాలా తక్కువ. 10 నిమిషాలు 15 నిమిషాలు చేస్తే గొప్ప సంగతి.
మనకు ఆ 10 నిమిషాలు మనకు సరిపోదు. మనకు కావిదా అన్నట్లు కూడా ఉంటుంది. కూర్చుంటే గంట కూర్చోవాలి, బాగా బ్రహ్మానందాన్ని పొందాలి. అందుకే ఏం తెలుసుకోవాలి మనం? చెవులున్నవాడికి ధ్యానం గురించి చెప్పాలి, ముక్కున్నవాడికి ధ్యానం నేర్పించాలి, నోరున్నవాడు ధ్యానం గురించి చెప్పాలి, కాళ్ళు ఉన్నవాడు తిరిగి ప్రచారం చేయాలి. వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు, వాళ్ళే. థ్యాంక్ యూ. మీరు ఎవరైనా అనుభవాలు షేర్ చేసుకుంటారా? ఇప్పుడు ధ్యానం చేశారు కదా, ఇప్పుడు ఏమైనా అనుభవాలు వచ్చాయా? నేను రాలేదా? పంచుకుంటే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది. ఎస్. మీ పేరు, మీ ఊరు చెప్పి. సార్ నమస్తే సార్, నా పేరు విజయభాస్కర్, మాది సిద్ధవరం. ధ్యానం చేసినప్పుడు కొందరికి ఇక్కడ వైబ్రేషన్ అవుతుంది, కొందరికి ఇక్కడ వైబ్రేషన్ అవుతుంది. కళ్ళు తీసినప్పుడు కూడా మనసు శూన్యంలో ఉంటే కొందరికి అలా ఫీలింగ్ వస్తుందండి, చాలా భారం అవుతుంది. అటువంటప్పుడు భయపడకూడదు, దేనికి భయపడకూడదు. ఆ లోపలికి వెళ్ళినావు కదా, వెళ్ళినప్పుడు ఏం చేయాలి? అక్కడ ధ్యానం చేయాలి. అక్కడ వెళ్ళి వెతకడం కాదు, అక్కడ ధ్యానం చేస్తే అప్పుడు నీకు ఒక అనుభూతి కలుగుతుంది. మనం ఈ డైమెన్షన్ నుండి ఒక డైమెన్షన్కి వెళ్ళినాక అక్కడ ఎనర్జీ ఎక్కువ ఉంటుందండి. ఒకటేసారి మహాకారణ లోకానికి కొందరు వెళ్ళలేకపోతారు. సూక్ష్మ లోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానం చేస్తే అక్కడ నుంచి కారణ లోకానికి పోయేటువంటి ఎనర్జీలో ఉంటాం మనం. అక్కడ నుండి మళ్ళీ సంకల్పం పెట్టుకుని మహాకారణ లోకానికి వెళ్ళొచ్చు. ఒకసారి విశాఖపట్నం వెళ్ళినప్పుడు విద్య అని ఒక అమ్మాయి, 5వ తరగతి చదివే అమ్మాయిని కూర్చోబెట్టాను. సూక్ష్మ శరీరం విడుదలై మైత్రేయ బుద్ధ పిరమిడ్ కింగ్ ఛాంబర్లో ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తున్న సూక్ష్మ శరీరం నుండి కారణ శరీరం విడుదలై కారణలోకంలోని క్రిస్టల్ పిరమిడ్లో ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తున్న కారణ శరీరం నుండి మహాకారణ శరీరం విడుదలై మహాకారణ లోకంలో ప్రవేశించి ధ్యానం చేయాలి. మొట్టమొదటిసారి ఒక 5వ తరగతి చదివే 3 గంటలు కూర్చుంది, కళ్ళు తెరవకుండా. కళ్ళు తెరిచిన వెంటనే ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తున్నావు అని. ఒక 20 నిమిషాలు ఏడ్చాక భూమాత కనిపించింది, కళ్ళలో నుంచి రక్తం కారిపోతుంది, శరీరం అంతా గాయాలై రక్తం కారిపోతుంది. ఎందుకు అని అడిగాను నేను. నా బిడ్డల్ని, పక్షుల్ని, జంతువుల్ని, చేపల్ని మిషన్లో వేసి ముక్కలు చేస్తున్నారు, ఆ బాధ అంతా నేను అనుభవిస్తున్నానని భూమాత చెప్పింది. అప్పుడు అన్నాను, నువ్వు మహాకారణ లోకానికి వెళ్ళావు కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగు, భూమాత ఇంత ఏడుస్తోంది, నేనేమి చేయగలను? నీకు వాక్శుద్ధినిచ్చాం, నీవు ఎవరినైనా మాంసాహారం మానేయమని చెప్తే మానేస్తారు అని చెప్పింది. ఆ వాక్శుని ఇచ్చే లోకాలు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళమంటే నక్షత్ర మండల లోకానికి వెళ్ళింది, వాళ్ళు వాక్శుద్ధి ఇచ్చారు. మానస స్వరం వెళ్ళింది, అక్కడ హంసలు ఉన్నాయి. ఆ హంసలంతా ఎవరంటే మేమంతా ఋషులు అన్నారు, వాళ్ళు కూడా వాక్శుద్ధి ఇచ్చారు. అంటే ఒక మనం ఈ ఎనర్జీలో కొంతవరకు ప్రయాణం చేయగలం. ఎక్కడికి చేరుకుంటాం ఏమనుకోవాలా, అక్కడ ధ్యానం చేయాలనుకోవాలా. మరి అక్కడ సంకల్పం పెట్టుకుంటే ఇంకొక డైమెన్షన్కి వెళ్ళగలం. ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ కనిపించే వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు మీకు చెప్పింటే మీకు అనుభవం జరిగేటప్పుడు అవును కదా, ఇలా ఎక్కడికి వెళ్ళినా ముందు మనం ధ్యానం చేయాలని అనుకోవాలి, అప్పుడే అనుభవాలు మొదలవుతాయి. ఇంకెవరైనా? ఇంకేం లేదా? ఎవరికేం లేవు. చూడండి చెప్తారా? చాలా ఉంటాయి అనుభవాలు. మళ్ళీ కాదు, ఇప్పుడే చెప్పాల్సింది, చెప్పండి. మన దూరం వచ్చింది, ఈయన చూడలే మేము వచ్చాం.
ఆమె పల్లెటూరు రాసినా కూడా 35 మందిని జ్ఞానంగా తయారు చేసింది. దట్ ఈస్ చేపలు కొట్టుకుంటే ఊరు చెన్నూరు ఇంత చేపలు కొట్టే వాళ్ళే 35 మందిని మార్చింది. ఏం చెప్పేదంటే నాకు తెలియదు కూడా వచ్చాను. చదువు రాదు, ఏదో పొద్దున్నే ఇడ్లీ వడ వేసి జీవనోపాధి పేదరాలు, కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతలో ఉన్న మహారాణి. ఇంకెవరైనా దోచుకోబడుతుంది దాచుకుంటే పంచుకోబెడుతుంది, పెంచబడుతుంది. మీరు పంచితే. వెల్కమ్ సార్. నమస్తే మాస్టర్స్. ఇక్కడికి ఉదయం సహకారంలో వచ్చినట్టు చూశాను. ఇక్కడ ఇన్వైట్ చేసిన మన కడప స్పిరిచువల్ సొసైటీ మేడం గారికి, సార్కు, శేషారెడ్డి సార్, ఇక్కడ అందరూ మాస్టర్స్కు నా కృతజ్ఞతలు. సార్ నా పేరు వేణుగోపాలండి. నా ధ్యానం వచ్చేసి 2000 ఇయర్ వచ్చింది. 2001, 2002 ఆ టైంలో వచ్చింది. ఇక్కడ మనందరూ మీట్ అయినాము. ఇక్కడ మనందరం మీట్ అయినానికి కంపల్సరీగా ఒక మెసేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ అందరం ఒక సందర్భంలో మీట్ అయినాం కాబట్టి యాక్చువల్గా మనిషికి ఫియర్ ఎందుకు ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే ఎదర్ ఫియర్ ఆర్ ఆనందం అనుకోవచ్చు. మనం చేసిన కర్మ ఫలితం వచ్చేసి ఆ ఫీర్ ఎనర్జీగా మారుతుంది. మంచి చేస్తే ఆనందంగా ఉంటాం, చెడు చేస్తే భయంగానో బాధగానో ఉంటాం. బట్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ ఈ ఎనర్జీ ఏంటంటే మనకు నాలెడ్జ్గా మారుతుంది. అంటే నువ్వు చెడు చేసినా మంచి చేసినా భగవంతుడికి తారతమ్యం లేదు. మనకు జ్ఞానాన్ని అందించడానికి భగవంతుడు మన చేత కొన్ని పనులు చేపిస్తుంటాడు. అంటే మనం అవేర్నెస్తో ఉంటే మంచి పనులు చేస్తాము, అవేర్నెస్ లేకపోతే చేయలేని పనులు చేస్తాం. ఎందుకు నేను చెప్తున్నానంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక మా మదర్ చిన్నప్పుడే ఎక్స్పైర్ చేశారు. అంటే ఇప్పుడు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.